రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నిన్ను నచ్చలేదు, నువ్వు ఇవ్వలేదు, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, నీ విధానం సరే మంచిది, నీ విధానానికి ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. అరే పెద్ద మనిషి పెద్దల సభలో ఉండాలి, మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు, వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతోని వారిని పెద్దల సభకు తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిందని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఎన్నో మన సమాజంలో ఉన్నాయి.